బిస్బెల్లబాత్ వింటేనే నోరూరిపోతుంది కదా! అదేనండి కర్ణాటక స్టైల్ ఆఫ్ సాంబార్ రైస్. అబ్బా! ఇది నాకు వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ క్విక్ హెల్తీ రెసిపీ అనమాట. ఏంటంటే మా ఇంట్లో లక్కీ కూడా బాగా తింటాడు. సో, ఇన్‌స్టంట్ పాట్‌లో అయితే ఇంకా వన్ పాట్ రెసిపీస్ అనంగానే నాకు ఫస్ట్ ఇదే గుర్తొచ్చేస్తది. అండ్ గ్యాదరింగ్స్ కూడా మంచిగా చేసుకోవచ్చనమాట. సో, నేను ఎక్కువ వెజిటబుల్స్ ఆప్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం మంచిగా టేస్టీగా, క్రంచీగా అనిపిస్తుంది. సో, దాంతో పాటు కొంచెం పప్పు తక్కువ వేసుకుంటే చాలామంది పప్పు ఎక్కువ వేసేస్తా అంటారు. అండ్ కొంచెం టేస్ట్ కోసమని కొంచెమే టమాటోలు వేస్తాననమాట. టమాటో లేకపోతే ఏదో మిస్ అయిపోయిన ఫ్లేవర్ వస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నేను ఈ రెసిపీ అన్నిటికి కూడా మసాలా పౌడర్స్ నేనే చేసుకుంటా ఇంట్లో, బయట తీసుకురాను ఫ్లేవర్ మారిపోతుందని చెప్పి. ఎంతైనా కొన్ని రెసిపీస్కి మనం చేసుకున్న మసాలా పౌడర్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎప్పుడు వారం అంతా సాంబార్ రైస్లో ఏం తింటారు చెప్పండి. ఒకసారి సాంబార్ రైస్ ట్రై చేసి చెప్పండి, అబ్బా సూపర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ అప్పడాలతో వడియాలతో పెట్టుకొని తింటే ప్రాణం అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇవి జస్ట్ చాప్ చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ మనకు ఇన్స్టెంట్ పాట్లో 12 అంటే కరెక్ట్గా 12 నిమిషాలకి అయిపోతుంది. మనకు ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆగనవసరం లేదనమాట. 12 మినిట్స్ అయిపోగానే అలా మనం నీట్గా ఓపెన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇలా యమ్మీగా ఉంటుంది. ఇంకా మీకు ఓపిక ఉన్నట్టు అయితే లాస్ట్లో తిరగమాత పెట్టుకోండి. నేనైతే అదే పని చేస్తాను అనమాట. ఒకసారి మంచిగా ఇలా ఉడికిన తర్వాత వాటర్ వేసి కొంచెం మంచి జారుగా చేసిన తర్వాత అప్పుడు వేడిగా చూసారా ఇక్కడ తిరుగుమాత ఇలా వేసేస్తే అబ్బా రుచేవారు నోటికి పల్క్గా కట్కటా అని తగులుతుంది కదా. ఆ మినపప్పు జీడిపప్పు సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. రెసిపీ ఎక్కడ అంటారా కమెంట్ సెక్షన్లో ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఫాలో చేయడం మర్చిపోద్దండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాను.